ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే: అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవడు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరు, మమ్ము పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క చదవబడిన వాక్య భాగమును బట్టి వందనాలు. చదవబడిన వాక్య భాగమునకు ఆశీర్వాదం జోడించి మా యొక్క వినికిడిలో ఆశీర్వదించి మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. రాయబడిన మాటలో నుండి దాచబడిన సంగతులను మాకు తెలియచేయండి. వాక్యపక్షంగా నిలబడిన నన్ను కూడా మీరు బలపరచండి. నీ వాక్యముతో నింపండి, నీ యొక్క మాటలతో నింపండి. నీ మాటలు నాకు మాకు అందరికీ దయచేసి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి యొక్క బైబిల్ స్టడీలో దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో నేరుగా మనము వాక్య భాగంలోకి వెళ్దాము. చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. ఈ బైబిల్ స్టడీ ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నా. ఈ రాత్రి మనం రాకడను గుర్తించుట గురించి, ఎందుకంటే గత బుధవారం ఇదే అంశం మీద మనం ధ్యానించాం. మధ్యలో గ్యాప్ వచ్చింది. మరలా ఒక బుధవారం నేను రాలేకపోయాను. మరలా ఈ బుధవారం బైబిల్ స్టడీలో ఉండే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క రాత్రి దేవుడు భూమి మీదకి రావడానికి ముందు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దాన్ని పౌలు గారి ద్వారా హెబ్రీ 1:1 చెప్పబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఏమని చెప్పబడింది? హెబ్రీ పత్రిక 1:1 హెబ్రీ 1:1 పూర్వకాలముల యందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నా ప్రశ్న జాగ్రత్త వినండి. చాలా నెమ్మదిగా కొన్ని లేఖనాల్ని పరిశోధిద్దాం. అంటే ఒక బైబిల్ స్టడీ లాగే దీన్ని తీసుకెళ్ళాలని
నేను ఆశపడుతున్నా. ప్రైజ్ లార్డ్. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ పూర్వకాలములో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఎవరు? ఎవరు? మొదటి వచనం, పూర్వకాలముల యందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా ఎవరితో? పితరులతో. పితరులంటే అండి తండ్రులు పితరులు. పితరులతో మాట్లాడిన దేవుడు ఎవరు? ఏ దేవుడు మాట్లాడాడు? ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. ఎవరితో? పితరులతో. ఏ దేవుడు మాట్లాడాడు? మొట్టమొదటి ప్రశ్న అది. ఏ దేవుడు మాట్లాడాడు? పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ప్రతి క్రైస్తవుడు, ప్రతి బోధకుడు ఈ వచనాన్ని తీసుకుంటే, ఒక్క వచనాన్ని, మొట్టమొదటి వచనాన్ని, హెబ్రీ 1:1 తీసుకుంటే, మళ్ళీ చెప్తున్నా అండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ప్రతి క్రైస్తవుడు, ప్రతి బోధకుడు హెబ్రీ 1:1 తీసుకుంటే ఏ దేవుడు మాట్లాడాడు? ఎవరి ద్వారా మాట్లాడాడు? ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. ఏ దేవుడు మాట్లాడాడు అండి? మాట్లాడిన దేవుడు ఎవరు? ఒక్కసారి ప్రవక్తల దగ్గరికి వెళ్తే దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. thus saith the Lord, ప్రభువు ఎలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు మోషేకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఎవరు మాట్లాడింది? ప్రవక్తల ద్వారా మాట్లాడింది ఎవరు? దేవుడైన యెహోవా. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడింది ఎవరు? దేవుడైన యెహోవా. 1:1 ఉన్నది అది. ఎవరు అంటే యెహోవా. 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా. మొదటి ప్రశ్న ఏంటి? ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఎవరు? యెహోవా. 2వ వచనములో ఉన్న దేవుడు ఎవరు? 2వ వచనములో మాట్లాడిన దేవుడు ఎవరు? కుమారుని ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఎవరు? 1వ వచనాన్ని 2వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రవక్తల ద్వారా ఏ దేవుడు మాట్లాడాడో కుమారులలో ఉండి మాట్లాడేందుకు కూడా అదే దేవుడు. మోషేలో ఉండి ఏ దేవుడు మాట్లాడాడో అదే దేవుడు యేసులో ఉండి మాట్లాడాడు. అంటే ఇక్కడ కుమారుని ద్వారా అని ఎందుకన్నారంటే, ప్రవక్తల ద్వారా అని 2వ వచనములో, కుమారుని ద్వారా 1వ వచనములో
ప్రవక్తల ద్వారా, రెండవ వచనములో కుమారుని ద్వారా. ప్రవక్తల ద్వారా మాట్లాడింది యెహోవాయే, కుమారుని ద్వారా మాట్లాడింది కూడా యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు అక్కడ ఒక శరీరాన్ని, రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. మోషే యొక్క శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. అది ఆ శరీరము అమ్రాము యొక్క కుమారుడు అతను. అవునండి, అతను అమ్రాము యొక్క కుమారుడు. ఎవరు? మోషే. ఆ శరీరములో ఉండి మాట్లాడాడు ఆయన. ఏ శరీరంలో? మోషే శరీరములో ఉండి మాట్లాడాడు. ఆ శరీరము పురుషుడే కదా. ఎవరు? మోషే. కాబట్టి ఎవరి కుమారుడు అతను? అమ్రాము కుమారుడు అతను. ఇలా ప్రవక్తలందరూ ఏదో ఒక మనిషి ద్వారా వచ్చిన వారే. అర్థమైతే ఆమేనంటారు? ఏదో ఒక మనిషి ద్వారా వచ్చిన వారే. కానీ కుమారుని ద్వారా అన్నారు చూసారా? ఆ కుమారుని ద్వారా అనేది మనిషి ద్వారా, పురుషుని ద్వారా వచ్చిన వాడు కాదైనా స్త్రీ సంతానముగా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన అంటున్నాడు, నా అంతటా నేను ఈ మాటలు మాట్లాడుట లేదు, తండ్రి నాయందు ఉండి. ఏమన్నారండి? తండ్రి నాయందు ఉండి తన క్రియలు చేయుచున్నాడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. అంటే ఇప్పుడు కుమారుడు అంటే యేసుక్రీస్తు అనే శరీరములో ఉండి, కుమారుడు అంటే యేసుక్రీస్తు అనే రక్తమాంసములు కలిగిన శరీరములో ఉండి మాట్లాడేది కూడా యెహోవా. ప్రైజ్ ది లార్డ్. క్లియర్ అండి? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు ఏం తెలియజేశాడు? ప్రవక్తల ద్వారా దేవుడు ఏం తెలియజేశాడు? ఆయన యొక్క రాకడ కోసం ప్రతి ప్రవక్త కాలంలో ఆ కాలంలో ఉన్న ప్రజలకి సందేశాన్ని ఇస్తూ భవిష్యత్తులో ఆయన వచ్చే రాకడ కోసం ప్రవచించారు. ఎవరు? ప్రవక్తలు. మోషే ఏమని? నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీలో నుండి పుట్టించును. ఎవరు ప్రవచించారు? మోషే యొక్క ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు జాగ్రత్త పరిశీలించండి. ఇప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ప్రవక్తల ద్వారా ఏం తెలియజేశాడండి? ఆయన యొక్క రాకడ గురించి, ఆయన యొక్క రాకడను గురించి. దాంట్లో కొన్ని విషయాలని మనం చూద్దాం. యూదులు ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు రాకడను కనుగొన్నారా? గుర్తించారా? గుర్తించలేదు, కనుగొనలేదు. వచ్చిన యేసుని వారు దెయ్యము అన్నారు, దేవుణ్ణి దెయ్యం అన్నారు. ఎవరు? యూదులు. ఆ రోజు యూదులు వారి మధ్యకు వచ్చిన యేసుని దెయ్యం అంటే విన్నారా? ఈరోజు క్రైస్తవులు కూడా క్రైస్తవుల మధ్యలోకి వచ్చిన యేసుని దెయ్యం అంటున్నారు. దెయ్యమట. ఎవరు? యేసుక్రీస్తుని
యూదులు ఏమన్నారు? దెయ్యం అన్నారు. బయల్జెబూబు అన్నారు. దెయ్యములకు అధిపతి అన్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎవరు? యూదులు. ఎందుకు? దాని యొక్క కారణాల్లో కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఈ రాత్రి. ఎందుకనంటే ఈరోజు కూడా అదే పొరపాటు. ఆ రోజు యూదుల్లో జరిగిన అదే పొరపాటు ఈరోజు క్రైస్తవుల్లో జరుగుతుంది. నిజం. ఈ రాత్రి మరి కొన్ని సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. మళ్ళీ చెప్తున్నానండి, ప్రభు యొక్క మొదటి రాకడలో, ఆయన మొదటి రాకడలో రాకముందు ప్రవక్తల ద్వారా అనేక సంగతులు మాట్లాడాడు. దాంట్లో కొన్ని సంగతులు ఈ రాత్రి మనం చూద్దాం. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడే కుమారుడైనబడిన క్రీస్తులను మాట్లాడాడు. ఆయనే ఈయన అని మనకు అర్థమైంది. మొదటిది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తున్నాం. అప్పుడు యూదుల్లో పనిచేసిన ఆత్మ ఏమని? ఈయన మెస్సయ కాదు, దేవుడు కాదు. తనను తాను ఏం చెప్పుకున్నాడు? దేవుడని చెప్పుకుంటున్నాడు. దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన మీద వేసిన నిందేంటి? దేవదూషణ. దేవదూషణనే నింద వేశారు. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. ఈరోజు జాగ్రత్తగా పరిశీలించండి. ఆ మొదటి రాకడలో జరిగిన సంగతులను మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఈ రెండవ రాకడలో ఉన్న సంగతులు కూడా మనకి ఎంతో విపులంగా మనకి అర్థమవుతాయి. దేవుడు అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును కాక. ప్రైజ్ లార్డ్. చూద్దాం. మొదటిగా గతసారి మనం ధ్యానించాం. యెషయా 7:14 ఏముంది? కన్యక గర్భవతి. కన్యక గర్భవతి అవుద్ది అంటే పురుషుని ఎరగని ఆమె, వివాహము చేసుకోకుండా ఉన్న ఆమె గర్భవతి అవుతుందని యెషయా పలికాడు. ఇప్పుడు అనేక మంది కన్యకలు వివాహము చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. ఎందుకని? నా గర్భాన పుడతాడు, నా గర్భాన పుడతాడు అంటే ఆ లేఖనం నాలో నెరవేర్చబడుతుంది అని ఉండిపోయారు. అలా ఉండిపోయినప్పుడైనా మరియ గర్భము ధరించింది అన్నప్పుడు యూదులు మరియని చంపేయాలన్నారు. యూదులు మరియని చంపేయాలన్నారు. ఎందుకని? వివాహం అవ్వలేదు, కానీ ఆమె ఏమైంది? గర్భవతి అయింది. అరే, ప్రదానం చేయబడింది, కానీ ఇంకా ఆమెకి వివాహము జరగలేదు. వారు యోసేపుని అడిగారు, నీకు తెలుసా ఈ సంగతని? అంటే ఒకవేళ యోసేపు అతనితో ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడేమో అని అడిగితే, నాకు ఈ సంగతి తెలియదని యోసేపు అంటే, అయితే మరి ఏం చేయాలి? ఇప్పుడు మన చట్ట ప్రకారంగా రాళ్లతో కొట్టి, మోషే ధర్మశాస్త్రములో రాళ్లతో కొట్టి చంపేయాలనే మాట వారికి గుర్తుంది. కానీ సంగమం విన్నారా? మోషే ధర్మశాస్త్రములో రాళ్లతో కొట్టి చంపేయాలనే మాట వారికి గుర్తుంది. కానీ కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని లేఖనం వారికి కనబడట్లేదు. చదువుతున్నా కనబడట్లేదు.
వారు మోషే చెప్పినట్టు లేఖనాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు. ఏ లేఖనాన్ని? ఏ లేఖనాన్ని? వివాహము కాకుండా గర్భవతి అయింది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేయాలనే లేఖనాన్ని నెరవేర్చాలి. మేము న్యాయం మాట్లాడుతున్నాం. ఇది వాక్యం, ఇది వాక్యం, ఇది వాక్యానుసారం అని అంటున్నారు. ఏమని? రాళ్ళతో కొట్టి, ఇదిగో వాక్యం మా మోషే చెప్పి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. రాళ్ళతో కొట్టి, ఆమె రాళ్ళతో కొట్టబడుట వాక్యానుసారమని వారు పోరాడుతున్నారు. కానీ యెషయా చెప్పింది జరుగుతుందని వారి కన్నులకు అది కనబడట్లేదు. వ్యత్యాసాన్ని కనుగొన్నారా? ఈరోజు కూడా ఏమన్నారు అందరూ? వాక్యం, వాక్యం. పట్టుకోండి సంగమా. ప్రైజ్ లార్డ్. లేఖనం పరిశోధించండి. వారు చెప్పేది లేఖనమే, కానీ యెషయా ద్వారా చెప్పబడిన మాట అక్కడ 9:6లో ఉన్న వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. ఈ వచనం నెరవేరుతుందేమో, మరియ కన్యక గర్భవతి అవుతుందేమో, ఆ వాక్యం నెరవేరుతుందని వారికి ప్రత్యక్షపరచబడలేదు. నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి దేవుడు పుట్టిస్తాడని చెప్పిన లేఖనం కూడా వారికి గుర్తు రావట్లేదు. లేఖనం నెరవేర్చబడుతున్నప్పుడు వారు దాన్ని నమ్మలేదు. ఏ లేఖనం నెరవేరుతున్నట్టు? యెషయా 9:6, యెషయా 7:14 నెరవేరుతున్నట్టు వారు నమ్మలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్త పరిశీలించండి. ఎందుకు నమ్మలేదో ఈ రాత్రి మనం చూద్దామా? వాక్యాన్ని నమ్మకపోతే ఏం జరుగుతుంది? లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. వేగంగా చదవండి ఎవరైనా. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా, జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని చెప్పి అతను గురించి, ఎవరి గురించి? పుట్టబోయే శిశువు గురించి చెప్పాడు. 17వ వచనం వరకు. 18వ వచనం జకరియా అంటున్నాడు, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌని అయి ఉందువని అతనితో చెప్పెను.
ఏం జరిగింది? నమ్మనందువలన ఏం జరిగింది? ఎవరైనా? జకర్యా ఎవరు? యాజకుడు. లేఖనాలు ఎరిగిన వాడేనా? చెప్పండి. ఎస్, ఆమేన్. లేఖనములు ఎరిగిన వాడేనా? అవును, లేఖనములు ఎరిగిన వాడు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు దూత? చెప్పండి. దూత ఏం చెప్పాడు? నీ భార్య గర్భవతి అయి కుమారుణ్ణి కంటది, అతని పేరు యోహాను. గట్టిగా స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. అంటే నీకు ఇంతవరకు పిల్లలు లేరు కాబట్టి, గొడ్రాలుగా నీ భార్య ఉంది కాబట్టి నీకు పిల్లల్ని ఇస్తున్నాను అని కాదు అక్కడ. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రసంగికులు కూడా ఏమని ప్రసంగిస్తారంటే గొడ్రాలుగా ఉంది, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు అని. వెరీ గుడ్, మంచిదే. కానీ కొంచెం ముందుకు వస్తే అక్కడ దేవుడు చేస్తున్న కార్యం ఏంటండి అంటే, దేవుడు చేస్తున్న కార్యం ఏమిటంటే, యెషయా 40 అధ్యాయం 3వ వచనం, మలాకి 3:1, మలాకి 4:5-6. యెషయా 40:3 ఏంటి? ఆలకించుడి, అడవిలో ఒకడు. ఎవరు ఆ ఒకడు? పేరుందా? పేరు లేదు, ఉండదు. పేరు ఉండదు. కన్యక పేరు లేదు. ఒకడు పేరు లేదు. ఇమ్మానుయేల్ పేరు లేదు. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును, కానీ ఇమ్మానుయేల్ కాదు పేరు, యేసు. అది ఎక్కడా పాత నిబంధనలో మనకి కనబడదు, లేదు. ప్రైజ్ ది లార్డ్. మలాకి 3:1 నాకు ముందుగా మార్గము సరళము చేయుటకు ఒక దూతను పంపిస్తున్నాను. నా దూతను పంపిస్తున్నాను. దూత వర్తమానికుడు. 4 అధ్యాయం 5-6 వచనాల్లో నేను రావడానికి ముందు ప్రవక్తకు ఏలియాని మీ వద్దకు పంపిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే లూకా సువార్తలో 1వ అధ్యాయములో దేవుని యొక్క దూత జకర్యాతో మాట్లాడుతున్నప్పుడు ఈ వచనాలు నెరవేరుతున్నాయి. ఈ వచనములు నెరవేరుతున్నాయి. జకర్యాకు తెలుసు ఒకడు వస్తాడని. ఆ ఒకడే జకర్యా కుటుంబములో జన్మిస్తున్నాడని నమ్మలేదు. ఈ లేఖనము నెరవేరుట జకర్యా నమ్మలేదు. దేవుని దూత వచ్చి ఈ లేఖనం నెరవేరుతుందని చెబితే జకర్యా దాన్ని నమ్మలేదు. నమ్మకపోతే మోగవాడయ్యాడు. లేఖనము నమ్మకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? మోగవాడు. అంటే మొత్తం మాటలు లేకుండా అయిపోతాడని కాదు. ఈ నోరు కోసం నేను మాట్లాడట్లేదు. యేసు ప్రభువారు వర్తమానం చెబుతూ చెవులు గలవాడు వినుగాక అన్నాడు.
ఈ చెవులా, ఈ చెవులా. యేసుప్రభువు వారు వర్తమానం చెబుతూ నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి తీసేయి అన్నాడు. అన్నాడా? నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరిస్థితే అంటే ఈ కొలిపికేమైనా చెవులు గలవాడు విందురుగాక అంటే ఈ చెవులు కాదు, ఇంకో చెవు ఉంది, ఇంకో కన్ను ఉంది. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాక్యాన్ని నమ్మకపోతే ఏమవుతారండి? మూగువాడైపోతే అప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు గడిచినా చెప్పిందే చెప్తారు. చెప్పిందే ఎందుకు చెప్తున్నారు? చెప్పిందే ఎందుకు చెప్తున్నారు? ఇది చదివిన వారు కనబడదు, 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 వినబడదు, మాట్లాడలేరు. ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నాడు. అందుకే వారు ఎప్పుడు చూసినా ఇంకొకటే ప్రసంగం, మారదు, ప్రసంగాలు మారవు, అదే బోధ, అదే యేసుక్రీస్తునామ బాప్తిసం, అంతే. అక్కడ వరకే. 7వ దూత అక్కడ వరకే, ఇక ముందుకి వెళ్ళదు. వాడు ఎంత గింజుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళదు. ఎందుకనంటే లేఖనమును నమ్మకపోవుట. మాట్లాడలేరు, మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు. ముద్రలు చదివినా చెప్పలేరు, సంఘకాలాలు చదివినా చెప్పలేరు, 70 వారాలు చదివినా చెప్పలేరు. ఎందుకనంటే అవన్నీ ఫజిల్స్, అవన్నీ ఫజిల్స్. వాటిని సరైన క్రమములో అమర్చాలి ప్రత్యక్షత ద్వారా. ఈరోజు నమ్మకపోతే, నెరవేరిన వాక్యాన్ని నమ్మకపోతే, నీవు జీవిస్తున్న కాలములో ఏ వాక్యము నెరవేరిందో అది నీవు నమ్మకపోతే, గుడ్డోడు అవ్వచ్చు, మొగోడు అవ్వచ్చు, చెవిటోడు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఏ జబ్బైనా రావచ్చు. అందరూ చదువుతున్నట్టే నువ్వు కూడా ఈ బైబిల్ని చదవచ్చు, కానీ నీకేమీ ఇదివరకు అర్థమైందే అర్థమవుతుంది. ఇంకెప్పుడు మిగిలిన భాగం నీకు విప్పబడదు, నీకు అర్థం కాదు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యాన్ని తెరవడం ఆపేస్తే, అంటే తెరవడం ఆపేయడం అంటే అతనికి కన్నులకు ముసుగు వేయబడితే, గుడితనం కలుగజేస్తే. ఎప్పుడు కలుగజేస్తున్నాడు? లేఖనాన్ని నమ్మకపోతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త వినండి సంగమ దేవుని పిల్లలారా. జకర్యా, ఎలిజబెత్ జీవితాలు ఇది నెరవేరుతుంది. ఇందులో చెప్పబడిన ఒకడు దూత ఏలియా, ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహానుగా ఆ జకర్యా కుటుంబంలో జన్మిస్తున్నాడు. అక్కడ చెప్పాడు, తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు తిప్పుతాడు. ఏలియా ఆత్మశక్తితో వస్తాడు అని కూడా చెప్పబడింది. అయినా జకర్యా ఇదంతా చెప్పాక ఎలా సాధ్యమైంది అంటున్నాడు. నిజమా? అవునా? ప్రైజ్ లార్డ్.
ఒక వింతైన ప్రశ్న ఏంటంటే, ప్రభువు వచ్చి ఉంటే ఈ ప్రపంచం ఇంకా ఎందుకు ఎలా ఉంది? అది నువ్వు నమ్మితే ఎందుకుందో నీకు అర్థమవుద్ది. నీ కాలానికి నెరవేర్చబడుతున్న వాక్యాన్ని నువ్వు నమ్మితే ఇప్పుడు ఏం జరుగుతుందో అంతా నీకు అర్థమవుద్ది. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు సహాయం చేయను కాక. ఈ లేఖనములో ఉన్న ఒకడు అనే వ్యక్తి భూమి మీదకు వస్తున్న లేఖను నెరవేరుతున్నప్పుడు నమ్మనందువలన జకర్యా మోగవాడయ్యాడు. ఆమె ప్రైజ్ లార్డ్. ఇంకొంచెం ముందుకెళ్దాం. మరి యూదులు ఎందుకు నమ్మలేదు? యూదులు ఆ ఒక్క లేఖనాన్ని పరిశీలిస్తే చాలు, సరిపోను. ఏ ఒక్క లేఖనం? ఆలకించుడి, అడవిలో ఎక్కడ అని ఉందా? అడవిలో ఆలకించుడి, అడవిలో అడవి అంటే అతను ఎక్కడి నుంచి వస్తున్నాడని చెప్పాడు యెషయా ఆల్రెడీ ఆ ఒక వ్యక్తి కోసం చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తాడు? అడవిలో నుండి. అదొక్కటి యూదులు చూడగలిగితే, ప్రైజ్ లార్డ్. మలాకి మత్తయి మధ్య గ్యాప్ 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? దేవుడు మలాకి ప్రవక్తను పంపి మాట్లాడిన తర్వాత చివరి మాటలు ఏంటంటే, దేవుడు యూదుల మధ్యకి మలాకీని పంపి మలాకీ ద్వారా మాట్లాడిన సంగతి చివరి మాట ఏంటంటే, ఐ విల్ సెండ్ ఎలైజా. నేను ఏలియా ప్రవక్తని పంపిస్తున్నాను. నేను రావడానికి ముందు, నా రాకడకు ముందు, నాకు ముందు ఏలియాను పంపిస్తున్నాను అని చెప్పి మలాకి వర్తమానం ఏమైంది? ముగించబడింది. నేను వచ్చి భూమిని శపించకుండా ఉన్నట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతాడు అనే వచనముతో ఏది మలాకి వర్తమానము పరిచర్య ముగించబడింది. తరువాత ఇంకా ఏ ప్రవక్త దేవుని యొద్ద నుండి రాలేదు. ఏ ప్రవక్తని దేవుడు పంపలేదు. తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. వారి మధ్యకు వచ్చిన ఆయన బాప్తీసమిచ్చు యోహాను. ఈ మలాకికి బాప్తీసమిచ్చు యోహానికి మధ్య గ్యాప్ ఎంత అంటే 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలేదు. మరి 400 సంవత్సరాలు ఏం జరిగింది? 400 సంవత్సరాలు ఏం జరిగింది? 4 సంవత్సరాలు కాదండి, 400 సంవత్సరాలు. ప్రవక్త లేడు, దేవుని యొద్ద నుండి ఎవరు రాలేదు, దేవుని యొద్ద నుండి వర్తమానం రాలేదు, దేవుని యొద్ద నుండి ఎలాంటి సందేశము రాలేదు. కానీ ప్రజలు పరిస్థితి ఏంటి? మరి
ప్రజల పరిస్థితి ఏంటి మరి? ప్రజలతో దేవుడు ఎలా మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారా. మలాకి తర్వాత దేవుడు ఏ ప్రవక్తని పంపలేదు. ఈ 400 సంవత్సరాలు ఏం జరిగింది? 4 సంస్థలు వెలిశాయి. 4 సంస్థలు వెలిశాయి. ఎందుకు వెలిశాయి? ప్రజలు ఎవరి కోసం చూస్తున్నారు? దేవుడు ఏ ప్రవక్తనైనా పంపుతాడేమో అని చూస్తున్నారు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు కాబట్టి దేవుడు ఏ ప్రవక్తనైనా పంపితే ఆయన మాటలు మనకి చెబుతాడు. ప్రవక్త అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? ప్రజలు, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. అందుకని ఇప్పుడు ప్రజలకు ఎవరు కావాలి? ప్రవక్త కావాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకు అప్పుడు ఏమైందంటే హేరోదీయులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, నాలుగు సంఘాలు, 4 గుంపులు, 4 వ్యక్తుల ద్వారా 4 గుంపులు ఏర్పడ్డాయి. ఏర్పడితే వీరు ఏం చేశారంటే ప్రవక్తలను తయారు చేసి ఎవరిని? ప్రజలకు ఎవరు కావాలి? ప్రవక్తలు కావాలి. దేవుడు పంపించట్లేదు, దేవుడు పంపట్లేదు. ఈ 4 సంఘాల వారు ప్రవక్తలను తయారు చేసి ప్రజల యొద్దకు పంపేవారు. ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడేం జరుగుతుంది? ప్రస్తుతం ఏం జరుగుతుంది? బైబిల్ యూనివర్సిటీల నుండి, బైబిల్ కళాశాలల నుండి పాస్టర్లని, ప్రవక్తల్ని, సువార్థికుల్ని, ఉపదేశకుల్ని తయారు చేసి ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు అదే జరుగుతుంది. పంపిస్తున్నారు. ఎవరిని? ప్రవక్తల్ని, పాస్టర్లని పంపిస్తున్నారు తయారు చేసి. ఎక్కడ తయారవుతున్నారు? కళాశాలల్లో. ప్రైజ్ లార్డ్. మనం ఇల్లు కట్టాలంటే ఐరన్ కొనాలి. ఐరన్ కొనాలా? ఎక్కడ తయారవుతుంది? ఒక్కో కంపెనీలో ఒక్కొక్కడు తయారు చేస్తున్నాడు. అవునండి. సిమెంట్ ఒక్కో కంపెనీ వాడు తయారు చేస్తున్నాడు. అదేంటి? మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేస్తున్నారు. కానీ ఆది కాండం నుండి మలాకి వరకు మనుషులు తయారు చేయలేదు వారిని. మోషే అని మనిషి తయారు చేయలేదు, యెషయా అని మనిషి తయారు చేయలేదు, ఏలియా అని మనిషి తయారు చేయలేదు, ఇది ఎలీషా అని మనిషి తయారు చేయలేదు, మలాకి అని మనిషి తయారు చేయలేదు, జకర్యా అని మనిషి తయారు చేయలేదు, ఇర్మియా అని మనిషి తయారు చేయలేదు, దేవుడు తయారు చేసి పంపించాడు. మరి ఈరోజు చాలామంది పేర్లు ముందు ప్రవక్త అని ఉందండి. నేను ప్రవక్తనని చెప్పుకుంటున్నారు. ఎవరు తయారు చేశారు వారిని? దేవుడు కాదు,
మనుషులు తయారు చేసి పంపిస్తున్నారు. మనుషుల చేత తయారు చేయబడిన పాస్టర్లు, మనుషుల చేత తయారు చేయబడిన ప్రవక్తలు అప్పుడు యూదుల మధ్యలోనికి వచ్చి 400 సంవత్సరాలు వీరి ద్వారా తయారు చేసిన బోధకులు వచ్చి వీరికి బోధిస్తున్నారు. ఇప్పుడు ఈ బోధకులు ఎవరి మాట వింటున్నారంటే హేరోదీయులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యుల మాటలు వింటున్నారు. వీరు అనుకున్నారు ఏమని? పునరుత్థానం లేదు అని. ఎవరు? సద్దూకయ్యులు. మరి ఆ కళాశాలలోకి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తారు? పునరుత్థానము లేదు అని. వీరు నమ్ముతున్నారు ఏమని? పునరుత్థానము ఉంది అని. పరిసయ్యులు నమ్ముతున్నారు. అప్పుడు వారి కళాశాలలోకి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు? పునరుత్థానము ఉంది అని. అప్పుడు వారికి వీరికి ఏమవుతుంది? గొడవ జరుగుతూ ఉంది. పరిసయ్యులేమో పునరుత్థానము ఉందని, సద్దూకయ్యులేమో పునరుత్థానము లేదు అని. ప్రైజ్ లార్డ్. గమనిస్తున్నారా? నిజమేనా? ఇప్పుడు వారికి వీరికి ఏముంది? ఇక్కడ ఒక వివాదం, ఒక తగాదా ఉంది, ఒక వివాదం ఉంది. కానీ యేసును నిందించడం విషయంలో, యేసును తప్పు పట్టడం విషయంలో, యేసు సరైన వాడు కాదని చెప్పడంలో, యేసు బయల్జెబూబు అని చెప్పడంలో, దెయ్యములకు అధిపతి అని చెప్పడంలో వీరందరూ ఏకమయ్యారు. వారి సిద్ధాంతాలు పక్కన పెట్టి, వారి నమ్మకాలు పక్కన పెట్టి, యేసును సిలువ వేయడంలో, యేసును తప్పు పట్టుకోవడంలో, వాక్యము కాదని చెప్పడంలో వీరందరూ ఒకటయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న సేవకులు, ఆయా సంఘాలు బోధించుకునే సిద్ధాంతములు స్వస్థతలు లేవని ఒక కళాశాలలో చెబితే వారందరూ బయటకు వచ్చి స్వస్థతలు లేవని చెప్తారు. స్వస్థతలు ఉన్నాయని చెబితే స్వస్థతలు ఉన్నాయని చెప్తారు. నువ్వు భాషలు మాట్లాడితేనే, గొంతులు వేస్తేనే, చప్పట్లు కొట్టుకుంటూ వెళ్తేనే, భాషలు మాట్లాడితేనే నీకు పరిశుద్ధాత్మ ఉన్నట్టు అని చెప్తున్నారు. ఆ యూనివర్సిటీలో, ఆ బైబిల్ కళాశాలలో వారు బయటకు వచ్చి అదే చెప్తున్నారు. కానీ వాక్యము విషయములో, అంటే యేసుక్రీస్తును సిలువ వేయుట విషయములో వారి సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి వారందరూ ఏకమైనట్టుగా ఈరోజు అన్ని డినామినేషన్ వాళ్ళు వారి సిద్ధాంతాలు పక్కన పెట్టి శనివారం ఆరాధన, ఆదివారం ఆరాధన, డప్పు కొట్టేవాళ్ళ, డప్పు కొట్టనోళ్ళ, లేకపోతే వస్తువులు ఎట్టుకునేవాళ్ళ, వస్తువులు ఎట్టుకోనోళ్ళ, పరిశుద్ధాత్మను నమ్మేటోళ్ళ, పరిశుద్ధాత్మను నమ్మటోళ్ళ, 7 వారాలు వెళ్ళేవాళ్ళ, 1 వారం వెళ్ళేవాళ్ళ, దానికి సంబంధం లేదు. వాక్యమును సిలువ వేయడానికి వారందరూ ఏమవుతారు? ఇప్పుడు ఏకమయ్యారు. అందరూ ఏమయ్యారు? ఏకమయ్యారు. చూడగలుగుతున్నారా? చూడగలుగుతున్నారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ రోజు వీరందరూ ఏమన్నారంటే, జీసస్ కమింగ్ సూన్, మెస్సియా త్వరగా వచ్చుచున్నాడు. ఈయన మెస్సియా కాదు, ఈయన కాదు మెస్సియా. ప్రైజ్ లార్డ్. శిష్యులు 12 మంది శిష్యులేమో మెస్సియాని కలుసుకున్నాం అని చెబుతుంటే, వీరి ప్రసంగాలేమో త్వరలో రాబోయే యేసుక్రీస్తు అని మాట్లాడుతుంటే, ఆ వర్తమానం, ఆ మాటలు వినగానే ప్రజలు ఏమి డిసైడ్ అయ్యారు? ఇంకా రాలేదన్నమాట. మన అయ్యగారు ఏం చెప్పారు? ఇంకా మన అయ్యగారి ప్రసంగంలో ఏముంది? త్వరలో రాబోతున్న యేసు రాకడ కొరకు సిద్ధపడాలని చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి ఆయన ఇంకా
రాలేదు. వీళ్ళు బుద్ధిహీనులు. ఈ పేతురు, యోహాను, ఈ యాకోబు వీళ్ళు బుద్ధిహీనులు. వీరికేమీ తెలియదు. గుడ్డోళ్ళు గుడ్డుగా వెళ్ళిపోతున్నారు అనుకున్నారు ఆ రోజు. ఎవరి మాటలు నమ్మి? హేరోదీయులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యుల మాటలు విని. ఒక బోధకుడు వస్తే ఆ యూదులు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే అతను అంటున్నాడు, హేరోదీయుల యూనివర్సిటీ నుంచి వచ్చాను. ఇంకో బోధకుడు వస్తే, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా, భలే చెప్తున్నారు వాక్యం అంటే, నేను పరిసయ్యుల యూనివర్సిటీ నుంచి వచ్చాను నేను. మరొక ఆయన వచ్చి వాక్యం చెప్తుంటే, ఆయన వాక్యం నువ్వు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే, శాస్త్రుల యూనివర్సిటీ నుంచి వచ్చాను నేను. వాళ్ళందరూ ఒకే వేదిక మీద ఉంటారు. మరొక ఆయన చెప్తున్నాడు, పునరుత్థానం లేదని గొప్ప ప్రసంగం చేశాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావయ్యా అయ్యగారు అంటే, నేను సద్దూకయ్యుల గుంపు నుంచి వచ్చాను అని వీరు చెప్తుంటే, యూదులు కొందరేమో హేరోదీయులతో, కొందరేమో పరిసయ్యులతో, కొందరేమో శాస్త్రులతో, కొందరేమో సద్దూకయ్యులతో సంఘాలు విస్తరించాయి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. దేవుడు ఏ ప్రవక్తని వారి మధ్యకి పంపలేదు. ప్రైజ్ లార్డ్. నిజమేనా? పంపకపోతే ఆ 400 సంవత్సరాలు వారు వినిన ప్రసంగాలు, వీరి ద్వారా వచ్చిన మాటలు విని యూదులు ఈ దైవజనులతోనే వారు ఉండిపోయారు. ఆ సమయంలో అడవిలో నుండి వచ్చాడు ఒక ఆయన. యెషయా ప్రవచించాడు, అడవిలోంచి వస్తాడు ఒకడని. నిజమే, అడవిలోంచి ఒకడు వస్తాడనే లేఖనం వారికి కనబడట్లేదు. ఎవరికి కనబడట్లేదు? ఈ సేవకులకు కనబడట్లేదు. అడవిలోంచి వస్తాడని ప్రజలు అనుకుంటున్నారు, ఇక్కడి నుంచో లేకపోతే ఇక్కడి నుండో లేకపోతే ఇక్కడి నుండో వస్తాడు సేవకుడని ఎదురు చూస్తున్నారు ప్రజలు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? అడవిలోంచి. ఎప్పుడైతే అడవిలోంచి వచ్చాడో, ఒంటి తోలు కట్టుకుని, మాసిపోయిన గడ్డము, మాసిపోయిన జుట్టు, వస్త్రాలు లేవు, మిడతలు తింటూ తేనె తాగుతూ గొడ్డలి భుజాన్ని వేసుకుని బయలుదేరి వచ్చాడు అడవిలో నుండి. వారు ఈ లేఖను ఒక్కటి చూడగలిగి ఉంటే అతనెవరో వారికి తెలుసును. కానీ వారు చూసింది వీరి వైపు. బోధకుల వైపు కాదు చూడాల్సింది, లేఖనాల వైపు చూడు, పరిశుద్ధ గ్రంథం వైపు చూడు, వర్తమానం వైపు చూడు. ఈరోజు చర్చికి వెళ్ళే 90% ప్రజలకి దీంతో సంబంధం లేదు. చాలా చర్చెస్ నిండిపోతున్నాయి. చర్చెస్కి వెళ్ళే, సంఘాలకు వెళ్ళే యవనస్తులకి ఎవ్వరికే బైబిల్ అంటే ఏంటో, ఇర్మియా గ్రంథం ఎక్కడుందో, హోషేయ గ్రంథం ఎక్కడుందో, ప్రకటన గ్రంథం ఎక్కడుందో, ఫిలోమోను పత్రిక ఎక్కడుందో వారికి తెలీదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలీదా? ఏది ఎక్కడుందో తెలుసా? తెలిసిన వాళ్ళు ఆమెనంటారా? తెలియకుండా ఉన్నారా? అది సరైంది కాదు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ పరిశుద్ధ గ్రంథంలో
మొదటి రాకడ లేఖనాలు, రెండవ రాకడ లేఖనాలు మీరు ఎరుగుదురా? మొదటి రాకడ లేఖనాలు, రెండవ రాకడ లేఖనాలు, మొదటి రాకడ ప్రవచనాలు, రెండవ రాకడ యొక్క ప్రవచనాలు, మొదటి రాకడకు వాగ్దానములు, రెండవ రాకడకు వాగ్దానములు మీరు ఎరుగుదురా? ఎరగలేకపోతే టర్న్ టు ద బైబిల్, పరిశుద్ధ గ్రంథం వైపు తిరగండి. రెండవ రాకడ అర్థం అవ్వాలంటే రెండవ రాకడకు సంబంధించి లేఖనాలన్నీ నువ్వు ఎరుగుండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఇది మొదటి రాకడది, ఈ వచనం రెండవ రాకడ, ఈ వచనం మూడవ రాకడ. అలా డివైడ్ చేయలేని పరిస్థితుల్లో మీరుంటే ఈ రాత్రి నుండే ప్రారంభించండి. దేనికి? లేఖనాలు పరిశోధించండి. ఒక బ్రదర్తో మాట్లాడుతూ నేను ఇదే అడిగాను, వర్తమానంలో ఇంతకాలం నుంచి ఉన్నారు కదా, మొదటి రాకల లేఖనాలు, రెండో రాకల లేఖనాలు, మూడో రాకల లేఖనాలు, ప్రవచనాలు అన్నీ సెపరేట్ చేయగలరా అని అడిగాను. చాలామందిని అడిగాను ఈ ప్రశ్న. చేయగలిగే స్థాయిలో ఒక విశ్వాసి లేకపోతే, ఒక పాస్టర్ లేకపోతే మరి ఇంకేంటి బోధించేది? ఇంకేంటి నువ్వు నమ్మేది? ఇంకేంటి సిద్ధపడేది దేనికోసం? మొదటి రాకల్లో అదే జరిగింది. అసలు ఈ యూదులకి, ఆ ఇశ్రాయేలుకి అడవిలోంచి వస్తారనే సంగతే వారికి, ఎందుకంటే వారు కూడా చెప్పలేదు. వారు కూడా చెప్పలేదు. వారు కనబడుతున్నా వారు దాని గురించి చెప్పలేదు. ఏమన్నారు? మేమే మీ వద్దకి సేవకుల్ని పంపిస్తాం. అందుకు యోహాను వచ్చినప్పుడు అతను ఎవరో తెలుసుకుని రండి, అతను ఏ గుంపుకు చెందినవాడో తెలుసుకుని రండి, అసలు అతను ఎవడు అని పంపించారు. పంపించారా? అడుగుతున్నారా? అడిగారు. నువ్వెవడు? ఏలియావా? క్రీస్తువా? ఆ ప్రవక్తవా? అడిగారు. సమాధానం ఇచ్చాడా? మరి నువ్వెవడు? నీ గురించి నువ్వేం చెప్పుకున్నావు? యెషయా చెప్పాడు కదా, యెషయా అడవిలో కేక వేయి ఒకని శబ్దం, ప్రభువుకు మార్గము సిద్ధపరచుడి, మార్గము సరళం చేయడని, అరణ్యములో కేక వేయి ఒక శబ్దము, అది నేనే అని చెప్పినా సరే వారికి అర్థం అవ్వలేదు. అతను చెప్పాడండి, యెషయాలో ఉన్నది అది నేనే అని అతను చెప్పాడు. అయినా వారు గ్రహించలేదు, నమ్మలేదు. ఎందుకనంటే వారు ఒక విధానానికి వారు అలవాటైపోయారు, ఒక పద్ధతికి వారు అలవాటైపోయారు, నమ్మలేదు. యేసుని వారు నమ్మకపోవడానికి కారణము అడవిలో నుండి వచ్చిన యోహానుని వారు నమ్మలేదు, లేఖనము నమ్మలేదు. వారు వీరి వైపు చూశారు. హేరోదీయులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యుల వైపు నుండే చూశారు. వారు పంపిస్తారనుకున్నారు. వీరు అనుకున్నారు అసలు వీరికి తెలియకుండా మెస్సయ్య రాడు, వీరే పెద్ద పెద్ద బోధకులుగా ఉన్నారు, వీరికి తెలియంది ఏమైనా ఉందా? ప్రజలు వీరు చాలా పెద్ద పెద్ద బోధకులుగా ఉన్నారు, వీరు అనుకుంటున్నారు వీరికి తెలియంది ఏమైనా ఉందా? అసలు వీరు సర్వం తెలిసిన ప్రభువులు,
వీరికి సర్వము తెలుసు. వీరికి తెలియదంటూ ఏమీ లేదు. గొప్ప జ్ఞానులు వీరు, గొప్ప మేధావులు వీరు అనుకుంటున్నారు ప్రజలు. అందుకని వారు వీరి వైపు చూస్తున్నారు కానీ లేఖనాల వైపు వారు చూడట్లేదు. మనుషుల వైపు చూస్తూ భక్తి చేస్తే యెషయా ఉజ్జియా వైపు చూసి భక్తి చేసినట్టుగా అండి, గుర్తొచ్చిందా? వర్తమానం ఏంటి? యెషయా ఉజ్జియా మీద ఆధారపడి ఉజ్జియా కంటే గొప్ప భక్తుడు, గొప్ప పరిశుద్ధుడు, గొప్ప వ్యక్తి, గొప్ప నీతిమంతుడు ఇంకెవరు లేడనుకున్నాడు. ఎవరు? యెషయా. ఈరోజు వర్తమానాలు చదవరు, బైబిలు చదవరు, మరేం చేస్తారు? యూట్యూబ్ తీసుకొని ఎవరెవరు ఏం చెప్పారో చూసుకొని అవి వింటూ, కొంతమంది పాస్టర్లు అది కాపీ చేసుకుని దాన్ని ఏంటంటే కాపీ పేస్ట్. ఫోన్లో ఒక చోట కాపీ చేసి ఇంకో చోట పేస్ట్ చేయొచ్చు. కాపీ పేస్ట్ అంటే ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం. ఇది సెకండ్ హ్యాండెడ్ రెవల్యూషన్. ఆల్రెడీ వాడబడిన ప్రత్యక్షత, ఒకరు ఉపయోగించిన ప్రత్యక్షత అది. అంటే ఎవరి వైపు చూస్తున్నారు? మనుషుల వైపు. నో, మనుషుల వైపు కాదు చూడాల్సింది, పుస్తకాల వైపు చూడండి. మొన్న మీకు ఒక పుస్తకం ఇవ్వబడింది, పేరు చెప్పండి. అదృశ్యమైన వాటిని చూచుట. అందరూ చదివారనుకుంటున్నాను. ఇంకా ఓపెన్ చేయని వాళ్ళు ఉన్నారా? ఇంకో వారం పోతే ఇంకొకటి వస్తుంది. ఈ లోపు ఏమవుతాయి అంటే అలమర నిండా పేరుకుపోతాయి. చూసుకుంటావు, ఎప్పుడు చదువుతారు అనుకుంటావు. నీకు సమయం ఉండదు. టర్న్ టు ద బుక్స్, పుస్తకాల వైపు తిరగండి. టర్న్ టు ద బైబిల్, పరిశుద్ధ గ్రంథం వైపు తిరగండి. సమయాన్ని వృధా చేయకండి, ధ్యానించండి, చదవండి. వారు ఈ బోధకుల వైపు చూసి వీరికి తెలియదంటే ఏమీ లేదు, ఆయన వచ్చాడంటే వీరికి ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి వీరు చెప్తారు, అప్పుడు మనం నమ్మేయచ్చు అనుకుంటున్నారు. కానీ వారికి కనబడని లేఖనాలు ఉన్నాయని వీరికి తెలియదు. వారికి ప్రత్యక్షత లేదని వీరికి తెలియదు. అడవిలోంచి వచ్చిన యోహాన్నే వారు గుర్తించలేదు. ఇంకా యేసుని ఎలా గుర్తిస్తారా? నిజంగా చెప్పాలంటే వీరు మోషేని నమ్మట్లేదట. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే. మీరు మోషేని నమ్మినట్టయితే నన్ను నమ్ముతారు. మీరు మోషేని నమ్మలేదు కాబట్టి నన్ను నమ్మట్లేదు. మీరు మోషే వర్తమానాన్ని నమ్మట్లేదు, నా వర్తమానాన్ని ఎట్లా నమ్ముతారు? మరి కొన్ని సంగతులు చూద్దాం. ప్రైస్లో ఈ డార్క్ ఏజ్లో వారు పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయారు. ఇంకో మాట చెప్పనండి, ఈ బోధకులు వారిని గుడ్డివారిగా చేశారు. 400 సంవత్సరాల్లో వచ్చిన బోధకులు ప్రజల్ని గుడ్డివారిగా చేశారు. ఆ బోధ వారిని గుడ్డోలుగా చేసింది. లేఖనాల్లో సంగతులు చూసే కన్నులు వారికి లేవు. యోహాను గుర్తించలేదు, యేసును గుర్తించలేదు,
దేవుణ్ణి దెయ్యమన్నారు, వెలుగుని చీకటి అన్నారు. అవునండి. ఆ బోధలు వినేవారు గుడ్డివారు అయిపోయారు. ఆ బోధ వారిని గుడ్డివాళ్ళు చేసింది. గుడ్డివారిని వెంబడిస్తే గుంటలో పడతారని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యోహాను అడవిలోంచి వస్తున్న వ్యక్తిని గుర్తించడంలో తప్పిపోయారు. చెప్పాడు అతను ఏమని? అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము, ప్రభువు మార్గము సరళము చేయుడి అనే లేఖనాన్ని చెప్పినా సరే వారు గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేదంటే అప్పటికే వారు ఈ బోధల వలన గుడ్డివారైపోయారు. ఈరోజు చాలామంది గుడ్డివారైపోతున్నారు. దేవుడు వారి కన్నులు తెరుచును గాక, దేవుడు వారి పట్ల కృప చూపును గాక. అలా పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న వారి కొరకు మనం ప్రార్థించాలి. వారి పట్ల మనం జాలి కలిగి ఉండాలి. వారి పట్ల మనకు దయ కలిగి ఉండాలి. అలాంటి పాస్టర్ల పట్ల దయ కలిగి ఉండాలి. అలాంటి సహోదరుల పట్ల దయ కలిగి ఉండాలి. వారి కోసం మనం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. మనము ఎక్కడ తప్పిపోకుండా నిలబడాలి. వాక్యంలో అనేకుల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, లేఖనం నెరవేర్పవుతున్నప్పుడు మనం నమ్మకపోతే మనం గుడ్డివారం అయిపోతాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క యోహాను వచ్చినప్పుడు యాజకుడైన జకర్యా నమ్మనందువల్ల అతను మోగువాడైపోయాడు. ఆ అడవిలో చూస్తున్న లేఖను నెరవేరినప్పుడు కూడా యూదులు గ్రహించనందువలన యూదులు కూడా గుడ్డివారు అయిపోయారు. కాబట్టి రాత్రి మొదటి రాకడలో ఇలా ఉంటే రెండవ రాకడలో కూడా అలాగే ఉంది. మొదటి రాకడకు ముందు ఒక ఏలియా వస్తే రెండవ రాకడకు ముందు కూడా ఏలియా వచ్చాడు. ఏలియాను గుర్తించడంలో కొందరు తప్పిపోయారు. మెస్సియాను గుర్తించడంలో కొందరు తప్పిపోయారు. ప్రభు నడిపిస్తే మరికొన్ని సంగతులు చూద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవుడి మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా, స్తుతులు తండ్రి, జీవాధిపతి మీకే మహిమనైనా, 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 మహిమ ప్రభువా, స్తోత్రములు తండ్రి, స్తుతులు ప్రభువా, జీవాధిపతి అని తండ్రి, ఉన్నతుడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభువా. ఈ రాత్రి నిశ్చయంగా నాయన మీరు మాటలను బట్టి వందనాలు, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఓ తండ్రి నాయన ప్రభువా, మేము ఎంత మాత్రము తండ్రి వాక్యం నుంచి తప్పిపోకుండా, ఓ దేవా, మేము మనుషుల వైపు చూడకుండా, మనుషులపై ఆధారపడకుండా, మనుషుల నడిపింపులో మేము ఉండకుండా, ఓ మానవుల యొక్క న్యాయకత్వం కింద మేము ఉండకుండా, ఓ దేవా, ఆ రోజు నీకు లేక ఆత్మ పనిచేసింది ప్రభువా. ఆ 7 రోజుల్లో పనిచేసింది నాయన. ఓ పరిశీలు శాస్త్రం సద్దుకేల్లో పనిచేసింది అయ్యా. ఓ ప్రభువా, మేము అలాంటి ఓ తండ్రి నాయన మానవాత్మ కిందకి వెళ్ళిపోకుండా, ఓ పరిశుద్ధాత్మ ఏలుబడి కింద మమ్మల్ని ఉంచండి అయ్యా. పరిశుద్ధాత్మ నాయకత్వానికి మమ్మల్ని మేము సమర్పించుకున్నామయ్యా. పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని మేము ఒప్పుకుంటున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, కృప చూపండి అయ్యా. మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. తప్పకుండా నీ కార్యం జరిగించండి అయ్యా. దేవా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అరణ్యములు ఒక కేకదడు,
సింహగర్జనై గర్జించాడు, అరణ్యములు ఒక కేకతడు. సింహగర్జనై గర్జించాడు, హేరోదియ చేష్టలు ఎదిరించి ప్రాణం సమితం అర్పించి, హేరోదియ చేష్టలు ఎదిరించి ప్రాణము సైతం అర్పించి క్రీస్తును పరిచయం చేశాడు.